హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ రష్యా ఆయుధ వ్యాపారం చాలా పాతది. భారత్కు ఎంతో విశ్వసనీయమైన ఆయుధాలు అందజేసే దేశంగా రష్యా భారత్ నమ్మకాన్ని చురగొంది. రష్యా మొత్తం ఆయుధాల ఎగుమతుల్లో భారత్ వాటా 23% ఉంది. ఎన్నో ఆయుధాలను రష్యా భారత్కు అందజేసింది. 2030 నాటికి 1770 ఫ్యూచర్ రెడీ కాంబాట్ వెహికల్స్ FRCVలు కొనుగోలు చేయడానికి భారత సైన్యం RFI సమర్పించింది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా గతంలో రష్యా తయారు చేసిన T-90 భీష్మ మరియు T-72 ఇండియా ఆయుధాల్లో టాప్గా ఉన్నాయి. తాజాగా భారత్ రష్యా సంయుక్తంగా మరో ఆయుధ తయారీకి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. రష్యా తన T-14 అర్మాటా ప్లాట్ఫామ్ ఆధారంగా ఒక కొత్త యుద్ధ ట్యాంకును సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి భారత్ను ఆఫర్ చేసిందని రష్యా యొక్క ఫెడరల్ సర్వీస్ ఫర్ మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ ప్రతినిధి వలేరియా రెషెట్నికోవా స్పుత్నిక్ వార్తలను తెలిపారు. యుద్ధ ట్యాంక్ ఫీచర్స్ RFI ప్రకారం ప్రతిపాదిత FCRV అత్యాధునిక సాంకేతికత మరియు హై మొబిలిటీ లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే ఎత్తైన ప్రాంతాలతో సహా వివిధ రకాల భూభాగాలలో పనిచేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. మైదానాలు, నదీ తీర సరిహద్దులు మరియు ఎడారులలో దీని పనితీరు చాలా బాగుంటుందని తెలిపింది. ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశం కూడా రష్యన్ స్ట్రట్ SD-M1 లైట్ వెయిట్ ట్యాంక్పై ఆసక్తి చూపింది. వైమానిక విస్తరణ సమయంలో ఓవర్లోడ్ను తట్టుకోగలదా అని చూడడానికి రష్యా ట్యాంకును పరీక్షించినట్లు సమాచారం. రష్యా లైట్ వెయిట్ ట్యాంకులతో వివాదాస్పద సరిహద్దు వెంబడి చైనా టైప్ 15 లైట్ ట్యాంకును ఎదుర్కోవడానికి భారతదేశం ఈ ఆయుధాలను సేకరిస్తుందని సమాచారం. డిసెంబర్ నెల ప్రారంభంలో స్ప్రుట్ SD-M1 లెట్ యాంఫీబియస్ ట్యాంకుతో రోసోబోరోనెక్స్ పోర్ట్ లైట్ ట్యాంకుల కోసం భారతదేశం యొక్క టెండర్లో పాల్గొంటుందని సమాచారం. ఇందులో రష్యా భారత్కు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అందజేస్తుందని రష్యన్ మీడియా తెలిపింది. భారతదేశం తన ప్రస్తుతం ఉత్తర పశ్చిమ సరిహద్దులో పాకిస్తాన్, చైనాను ఎదుర్కోవడానికి ఆయుధ వ్యవస్థలకు పదును పెడుతోంది. ఆయుధ వ్యవస్థలను ఎత్తు ప్రదేశాల్లో యుద్ధం చేయడానికి అనుకూలమైన ఆయుధాలను అందజేస్తున్నట్లు సమాచారం. T-14 -50 degrees ఫారెన్హీట్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో కూడా పనిచేయగలదు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.